వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు, మధ్యాహ్నం పెట్టిన వీడియో కింద చాలా మంది ఈవినింగ్ కూడా ఇదే సిరీస్ పెట్టండి పెట్టండి అని చాలా కామెంట్స్ వచ్చాయి దోస్తులు. కానీ ఒకటే రోజు 2 ఎపిసోడ్స్ పెడితే ఎట్లా? అది వదిలేసి ఇది చూస్తారు. అందుకే రోజు ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తది. ఒక్క కంటెంట్ గురించి ఒకటే ఎపిసోడ్ వస్తది దోస్తులు, జరా అర్థం చేసుకోర్రి దోస్తులు. తొందర అయితే మన ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మాకు మధ్యాహ్నం పెట్టిన వీడియో కింద కంగ్రాచులేషన్స్ అని పెట్టిర్రు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఇట్లనే ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మీరు మేము కలిసి ఛానల్ అయితే ఇంకా ముందుకి తీసుకెళ్ళి మంచి పేరు తెచ్చుకుందాం దోస్తులు, ఓకేనా? ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 1 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. అయితే ఇక ఇంకొక 2 ఎపిసోడ్స్ చేసేసి మా కోడలు డెలివరీ కాడికి పోదాం, ఓకేనా దోస్తులు? ఇక మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీకే ఈ ఈవినింగ్ కొంచెం టైం తీసుకొని మీకోసం చేస్తున్నాము. లెంత్ తక్కువైనా ఎక్కువైనా బాధపడకండి దోస్తులు. మాకున్న టైంలో మీకోసం కాస్త నవ్వించడానికి మాత్రమే మేము చేస్తున్నాం అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పొద్దు పోతాంది, బార్కవ్ ఏడవై పాడేండు. ఏందో బేబీ గీబీ లవ్ యూ అనుకుంటా ఎవరితోటో మాట్లాడతాండు. ఇవాళ వీడైతే ఇంటికి రాని వీని బేబంతా బయటకత్తది. ఓ అమ్మా, ఏం చెప్తానవే? ఈ బార్కవ్ ఏడవేండి బిడ్డ, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రాబట్టే ఏడవై మునిగిండో ఏం కథనో. ఏందో బేబీ లవ్ యూ అని అన్నాడు. నేను ఉర్ర వరకు ఉరకనే ఉరికిండు. ఓ అమ్మ, దానికి ఎవరుంటారే? ఆడు ఎవరితోటి వాళ్ళ దోస్తుగానితోటి ఇట్లా మాట్లాడవచ్చు. దోస్తుగాళ్ళను బేబీ లవ్ యూ అంటారు బిడ్డ. ఏమో మరి అట్లా అనుకుంటారు కావచ్చు. వాళ్ళ దోస్తాను ఎట్లున్నదో ఏమో మరి. అంత భయం లేకపోతే వాడు ఉరకపోయేటోడు కదా. భయం ఉండే ఉరికిండు. మా అమ్మ నన్ను అంతదో గుద్దుతుందో అని. ఆడెవత్తోటో ఆడిదాంతోటే మాట్లాడతాండు, నాకు తెలుసు. అరే రామా, వస్తాండే అమ్మ. అప్పుడెప్పుడో వేండు రాని. ఇది నన్ను ఏం చేస్తుందో నాకు భయం అవుతుంది. ఇవేనవు బేబీ? బేబేవతే బేబీ, నన్నేందో బేబీ అని పిలుస్తావు? అవురా ఓ బాడుకో, అప్పుడు ఎవరితోటి మాట్లాడినవురా? నువ్వు ఎప్పుతావా లేకపోతే 4 దన్నన్లా? నువ్వు ఎప్పుతనే ఇయ్యాలి ఇంట్లోకి వచ్చి బువ్వ తింటావు, లేకపోతే నీకు బువ్వ బంధు ఇంట్లోకి రానియ్యా. చూడే అక్క, దీనికి ఏమన్నా పిసనా? నాకు అర్థం కాదు. మా దోస్తు గాన్ని బేబీ అని అన్నందుకు అదే మాట పట్టుకొని నా ఎంబడదలుగుతాంది. అప్పుడు కొట్టడానికే ఉరికత్తే నేను దెబ్బకే భయపడి అటు వీకిన. మళ్ళీ అచ్చుడితోటే భారతం పెడుతుంది. అమ్మా, గాని మోగానికి ఎవతి పడుతుంది? ఎందుకు పడదు బిడ్డ? ఇటువంటి నలుకుట్లను నమ్మద్దు, కొంపలు ముంచేదాకా తెలియదు. అవు, నేనెవని కొంప ముంచుతలేను. నీ నీ భయానికి ఇటు మొకే రాలేదు. నాకు ఆకలి బాగా పాడైతుంది. నేను అందరిని తింటా. తిండి కాగిదాలుగా తిండి తర్వాతరా. ఏందే మరి నీకు ఇప్పుడు ఏందే? కాదు, నువ్వు ఎవరిని బేబీ అని పిలిచినావు? ఏ బేబీని పిలిచినావు? మరి ఇంటికాడోళ్ళా, లేకపోతే నీ క్లాస్మేట్లా, లేకపోతే కాలేజోళ్ళా? ఎవరల్లు? నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? తమ్ముడా చెప్పురా. ఊకో అక్క, నువ్వు కూడా భలే ఉన్నావు. చెప్పురా గిప్పురా అని అంటావు. నీ అవ్వ బేబీ లేదేవతలేదు పా. నాకు నువ్వేనే బేబీవి, మా అమ్మ బేబీ. నవ్వకే అక్క, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు? అది నవ్వుతే నువ్వు చస్తావా? సావుపో. ఒర్రకే శకుంతలాదేవి, నాకు ఆకలి దంచుతాందో దిక్కు. నీతోటి ఒర్రే ఓపిక లేదు. తిన్నాక నిమ్మలంగా కూసోని ఇద్దరం ఒర్రుకుందాం. ఇక ఏ రాత్రి అన్నా గాని ఏ టైం అన్నా గాని. నాకు ఇక ఏం పని లేదు నీతోటి ఒరడానికి. ఆ బేబేవతో ఎప్పుడా జరని పుణ్యం ఉంటదిరా. ఊళ్ళదా ఊరవుతుందా? మళ్ళా నాకు లేనిపోని పెంట తెచ్చి నా మీ నెత్తి మీద పెట్టేటట్టున్నావు. ఎవతినో లేపుకొచ్చి నా ఇంట్లో పెడితే నా పరిస్థితి ఏంది? నా మొగని పరిస్థితి ఏందిరా? ఊరిని అవ్వ, నువ్వు ఎందుకే అంత బీపీ లేపుకుంటావు? నాకెవతి లేదే అవ్వా. శకుంతలాదేవి డంకడం. నీ ఈపు విమానం మూత మోపిత్తయ్యలు నువ్వు చెప్పేదాకా ఇంట్లోకి ఎట్లా పోతావు? నీ మీద ప్రామిస్సు లేరు నాకు, ఓకేనా? నమ్మినావా? ఒట్టేసినా కదా, చలో ఇక. అరే ఆగురా, ఆకలి అయితే అందొర్రక్. ఏమో బిడ్డ, ఇడు బేబీ బేబీ అనుకుంటా నన్ను ఏదో ఎత్తడవ్వా. నాకు భయమై పాడైతాంది. ఏమడ ఏం చేయడు? వానితోటి నువ్వు భలే ఊరుతావు. దా సాయి పెట్టుకుందాం దా. ఏమో బిడ్డ, వానితోటి కట్ట ఉన్నది నాకు. ఓ దీని గుర్రు పాడుగాను. అవ్వా, నిద్ర పడతలేదు కదా.
లడ్డు ఏ లడ్డు ఏ లడ్డు ఏమొచ్చింది నీకు? మంచిగా పన్నదాన్ని లేపుతాన్నావు, ఏమైంది? ఏమవుడు కాదే గుర్రు గుర్రని ఏం తలిగినావు? నీ గుర్రు పాడుగాను నాకు నిద్ర పట్టి పాడైతలేదు. గా బెడ్ల పోయి పడుపో. నేను ఆ బెడ్లో పడుకుంటే నాకు భయమైందయ్యా, అందుకే వచ్చి ఈడ కింద వన్నా. ఏమో మంచిగా నిద్ర పట్టుతోటే ఏందో మొత్తుకోబడుతుంది. పాండు పాండు తెల్లారు లేవాలి నేను. అవునా తెల్లారులేసి ఏడబోతావు? ఏడబోతావంటే ఏందన్నట్టు? రేపు పత్తే రప్తాని గా లింగక్కకు ఒప్పుకున్నా, అప్పుడే చెప్తి కదా, మర్చిపోయినవా? అబ్బలడ్డుగా నువ్వు పత్తేరబోతావురా? పోకపోతే ఏంది? ఏమన్నా నువ్వు పైసలు ఇస్తున్నావా నాకు? నా పైసలు నేను జమ వేసుకుంటా, ఏమన్నా కొనుక్కుంటా. అయితే గాని పంట వన్నావు గాని గుర్రు అయితే కొట్టకు. నీ గుర్రుకు బల్లనే కదులుతాంది. ఆవు ముసలోడా, నీ కట బల్ల కదిలిందట. ఇంకా నయ్యం గాల్లో ఎత్తన్నా అంటలేవు. ఏందో పండు, మధ్యాహ్నం అంతా వంటావు, ఇక రాత్రంతా నిద్ర పట్టమంట పడుతుందా? అయ్యో లడ్డుగా నేనెడవన్ననే మధ్యాహ్నం. నీ లెక్క ఊరంతా తిరిగా రామ్మంటావా మరి? పాడు పాడు, నీ సోది పాడుగాను. ఏమో రాత్రి నిద్ర వస్తా అంటే సోది పెడతావు లేపి. అయ్యో గుర్రు అయితే కొట్టకు పంట గాని. నాకు గుర్రే రాదు, మళ్ళా గుర్ర వస్తుందని అంటావు. గదే గదే రికార్డ్ చేసి చూపిస్తా గాని. అంటే వైట్ని కొడతావా? అయ్యో పంటాననే. అమ్మా నేను ఆఫీస్ కోతన్నా. పో బిడ్డ పో. ఇక నేను కూడా ఇళ్ళ పత్తేర పోతానా. ఎందుకే అమ్మ పత్తేరా? నీకు ఏం తక్కువైందని సప్పుడేక ఇంట్లుండక పత్తేర పోవుడెందుకే? ఏ అతి ఉంటే ఏమొస్తుంది బిడ్డ? మందులో పోతే వాళ్ళతోటి ఇళ్ళతోటి 4 ముచ్చట్లు పెట్టుకుంటా గడిపితే అదో సందడన్నట్టు. ఇక పొయ్యత్త బిడ్డ, ఓ 3-4 రోజులు దొరుకుతుంది గాలింగక్కకు. అయ్యో అవునా? నీ అవ్వ నువ్వు చెప్తే ఏడింటావు. సరే తీ మరి నేను పోతాన్నా. అదే కదే కోడిగుడ్ల కూర అండి తిను. తింటా పోతాన్నా. పో పో. ఈ అవ్వయిగా తానం చెయ్యాలి, తానం చేసి బుక్కలు తిని టిఫిన్ పట్టుకొని నడవాలి. బాగా రోజులైతాంది చేన్లల్లో పనికోక. మరి చేన్ల నేను పత్తి ఎత్తను, ఆయనతో నెరిపడతాను. నెరిపడితే ఆయనతో సపరేక వీక్కొని వస్తా. అదేమంటది నన్ను? ఏమనది. ఇక తానం చేస్తా. సింగారి సిన్నదానా నీ ఇంటి దల్లరా సోడై పడుతున్నారింగారింగా. ఏమైందే, రెడీ అయినవా? తిన్నవా అన్నం? రెడీ అయినా టిఫిన్ కట్టుకున్నా తిన్నా, మీరే లేటు. ఏమాయే మల్లవ్వేది నరసవ్వేది? అత్తారు రమ్మని చెప్పిన నడు. తలుపు తాళమేసి వస్తన్నా. ఈ బొడ్లు ఏరి నన్నేమో తొవ్వ మీద ఉండు అని అన్నది లింగి, ఇంకా అత్తలేరు. గుండెకి అత్తన్నవా? మా గుండెకి జై ఓ నీ జై పాడగాను. రార్రి ఏమైనా ఏమో గింత ఆలస్యం చేస్తారు. అందరు వెళ్ళే వరకు గదే టైం అవుతుంది. పాగుండక్క రండత్తున్నట్టుంది కదా. అత్తాంది పోసి మీ సవితి నోట్లమ్మా. నువ్వు వస్తే మళ్ళా దాని ముచ్చట నా దగ్గర తీయకే, దాని కుక్కలకి ఇయ్యా. అబ్బా గిదత్తందా? గిదత్తందని తెలిస్తే నేను రాకపోదును. నాకేం భయం. లింగవ్వ పత్తంతా నిండా వలిగింది. నిండా వలిగేదాకా చూస్తావా? ఇక నిండా వలుగుతానేనా ఏరేది? సగం వలుగుతే ఒత్తుకుంటది ఇస్తావానే? పోసక్కకు సగం వలగాలి కావచ్చు. ఇట్లా ముద్దలు లెక్క వలుగుతూనే మంచిగా టక్క టక్క తీయచ్చు. గుడ్డక్క సప్పుడు ఎత్తలేవు, టక్క టక్క ఎత్తాను. ఏం సంగతి? నేను సప్పుడు వేయాలే నరసవ్వా. నువ్వు సప్పుడు వేయి, నేను దానికి వత్తాసు వలుకుతా. రాయవాళ్ళేడువా వచ్చిందా చేనుకాడికి? చేనుకాడికి పోకపోతే ఏడాంగా పడబోతాడు. రావచ్చు, పొద్దుగాలనే బయలుదేరిండు మరి ఇటు. అయ్యో పొద్దుగాల చేంజ్ చెప్తాడిడా. ఏమో మరి ఇలా పొద్దుగాలనే టిక్కు టాక్కు రెడీ అయిండు. నేను వస్తానని కావచ్చు పత్తి చేనులకు. ఈ బొడ్డు ఉన్న కాడుండది. ఏమో ఆడు నా గురించి వచ్చిండో మరి ఇంకెవతన్న రమ్మన్నదో. ఏంది గుండక్కు, ఇంకెవరు రమ్మంటారు? రాయమల్లును ఉన్నారు. రాయమల్లుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఓ నర్సి, నోరు సప్పుడేక ఊకోదా అనే నీకు? నేనేమంటన్నా? ఓ పోసక్క నీకు బాగా రేసం వస్తుంది. ఊకుండరా అదే నర్సి. అయితే లింగక్క ఓ కళ్ళు బాటిల్ తెప్పియపోతుంది, తాగపోదు మా పత్తేరినాక. ఓ ఈ కొల్లక్క పత్తేరు వచ్చినందుకు కళ్ళు బాటిల్ తెప్పిస్తారట దీనికి. ఎవరితో గురుగుతుంది? ఎవరు గురుగుతలేరు గాని తెప్పిత్తా నీకంటే ఎక్కువనా పోసక్క? ఇక మరి నీకు ఇచ్చే కైకిల్లా 100 రూపాయలు కడియేస్తా, ఓకేనా? గట్లెట్లుంటది? అబ్బో
గింత చేనున్నది, పత్తి అమ్మితే బొచ్చడు పైసలు వస్తాయి. ఓ కళ్ళు బాటిల్ తెప్పియరా, మనిషికో గిలాసులు మింగుదాం. ఇక పోసక్క, నీకేమో గిలాసుల కళ్ళు ఉండాలి, ప్లేట్ల ముక్కు ఉండాలి, ఇంకేముండాలి? పక్కకు మిండడు ఉండాలి. ఏవతో ఏమో అంటది, మిండడేవాడు మిండడు. ఏం దుర్రా అంత ఎట్లెట్నో మాట్లాడతారు. ఆవు పోసవ్వా, నీకున్ను గుండక్కకు మాటలు లేవా ఏంది? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అదే ఏంది ఓ గుండవ్వా? ఇగో లంగబొడ్లతోటి మాట్లాడే కంటే అప్పుడేక నోరు మూసుకొని ఉన్నది నయ్యం. ఎవరు లంగబొడ్లు, ఎవరినంటాంది గుండుది. గుండుది గుండుది అని అంటే మళ్ళీ నాకు బూతులు వస్తాయి. ఎగిరెగిరి తంతా. ఏమైంది అసలు మీకు లొల్లి ఎందుకుర్రా? మోగన్ని ఉంచుకున్నదిగా అదే లింగి. ఆ బౌరు ఫుల్ ఏమైనా చిన్నదా పోసి వేసాను చూడు. సంకగలు కనబడేటట్టు జాకెటు, సంకలు కనబడేటట్టు కాదు, మొత్తం ఇప్పుకొని తిరుగుతా. నీకేం బాగానే గుండుదానా? ఇప్పుకొని తిరుగే నువ్వు, కప్పుకొని తిరుగు. నా మొగం జోలికి వస్తే ఇదే చేనులో పాతి పెడతా. అయిపోయింది, అయిపోయిన ముచ్చట మళ్ళీ ఎందుకు? మళ్ళీ ఏమైనా గెలుపుకుంటారా ఏంది? ఓ నర్సి, నిన్ను గెలుపుతానని చెప్తాన్నా. ముడ్డు మీదకి అంతే పత్తి మీద పడతావు మళ్ళా. మీ కొట్లాట పాడుగాను. నా పత్తి అయితే ఏరుర్రి, మీ కొట్లాట ఇంటికి పోయినాక పెట్టుకుందరు గారి. లింగావా, ఏరమంటనేమో ఏరుతా, లేకపోతే పీకు మంటనేమో వీకుతా. అంతేగాని నాకు ఇక్కడ ముచ్చట్లేవి రావద్దు. అయితే దొరికిర్రా ఏంది ఇద్దరు? గుండుదానికి దొరికిర్రు. ఒక్క కన్నే మూతులు చాపి గుస గుస పెడతారేమే. నో గుస గుస, ఓన్లీ దబిడి దిబిడి. పోసక్క, చలికాలం చలి పెడతలేదా నీకు? ఎందుకే చలి కాదు, జబ్బల జాకెట్లే పడుతుంది. జబ్బల జాకెట్లంటే నాకు ఇష్టం. అందరు చూడద్దా దాని సంకలు? ముసల్తనానికైనాక ఏం సోకే పోసి, ముసల్తనానికి అత్తేంది? మనం మనుషులం కాదా ఏంది? మనకు నచ్చినట్టు మనం బతకాలే. గంతే పోసక్క, ఆల్ ది బెస్ట్. సో నర్సి, నువ్వు వర్రకే. నేను నిన్నేమంటానా? ఆగరావే, అందరినీ ఏమిటికి గెలుపుతావు, ఏమిటికి తిట్లు పడతావు? అబ్బా, మా గుండెది కూడా ఈడికే వచ్చింది. పోషిని ఎట్లా గెలకాలే, మాట్లాడాలి. కన్నో కిష్ కిష్ అని సప్పుడు వస్తుంది. ఓలింగక్క, నీకు అన్ని సప్పుడులు వస్తాయి. పంపదీసి పావు గిట్లనా ఏంది? బుస్ అంటాంది. ఇంత తెల్లగా పత్తి వలిగింది, నీకు ఏడ పాంగన పడుతుంది. ఏరు ఏరు. అరే జూత్తలేదు కదా. ఓ లింగక్క, ఎన్నో ఉష్ అంటాంది. పాము గిట్లుందా ఏంది? నాకు అసలే పావంటే పిత్తులు పడతాయి. ఏం లేదేరే. ఆహా, ఉస్సుస్ అనొచ్చేది ఇక్కడ నుండా. రాలు దీనికి అట్లా పడుతుంది కదా. నరసవ్వా, ఏరుర్రి. ఉష్ అనేది నువ్వేనా? ఉష్ అని ఎవరిని పిలుస్తాను? మా గుండక్క లైటింగ్ కొడతానవా ఏంది? నువ్వు గేడికెందుకు వచ్చినావు? అయ్యో గట్ల కాదే, తాళం ఏడబెట్టినవని అడుగుదామని వచ్చినా. నా గురించి వచ్చినట్టున్నాడు గాని ఈ గుండు దీన్నే చచ్చే. వచ్చిన సక్కరాక ఏమో ఒడ్డు కాడుండి ఉష్ ఉష్ అని తలిగినావు. నేనెందుకు ఉస్సు అన్నా? రానే పడుతుంది. తాళం ఏడబెట్టినవే. ఏడబెడితే ఏంది? ఇప్పుడు పోతున్నావా ఇంటికి? పొలానికి నీళ్లు పట్టిపించినవా? పడతాంది. ఇంకొక మడి ఉన్నది. ఆ మడి పట్టినాక పోతా. ఏం పోతావు? ఇలా మాతోటి నువ్వు ఉండరాదు టైం పాస్ కు. చిన్నదో వైపు పెద్దదో వైపు కళ్ళేసుకుంటావా రాయమల్ల. ఓ పోయి, ఏ వీటికి వాడుతున్నావా పాట? ఇది తీటాడిది, ఉన్న కాడ ఉండది. ఇది నన్నేమో చేసేటట్టే ఉన్నది. అరే పాట పాడతానా గుండక్క? మా గుండక్కకి జై. వీళ్ళకేం పుట్టింది? నరసావా, ఏమిటికే జై అంటివి? నేను కదా పార్టీలో తిరిగినప్పుడు జై అన్నట్టు నేను జై అనబడుతుంది. పో, ఏం చూస్తానా విడా? పోతన్నా. ఉండు అడ కూసో, మాకు పత్తేరింత. ఎందుకు గాని, మీరు గాని యుర్రి. సరే. ఓషి, నన్ను చూస్తనే లేదు. సినుకులకు ఎడదిన్నరు రాత్రి, నువ్వు ఎడవన్నరు రాత్రి. అపోళ్ళింటికాడ కావుడాడుతే చూస్తున్నానే రాత్రి, నేను చూస్తున్నానే రాత్రి. సిటాపట సినుకులకు ఎడదిన్నరు రాత్రి, ఎడవన్నరు రాత్రి. అత్తవా బాయికాడికి ఒకసారి. అందరు లేరా? ఏం కాదు, మెల్లగా మూత్రం వస్తుందని చెప్పిరా. ఏదైనా కాదనక ఇస్తా కానుకగా, ఏదైనా
చెపితే నీ సంగతి అయితది, అందుకే మాటలత్తలేవు. ఏంది నన్ను పాట పాడమంటావు మళ్ళీ ఎడ్డిస్తావు? పాడు పాడు. నేను వాడనే, నువ్వు తీటదానివి, ఊకే గెలుపుతూనే ఉంటావు నన్ను. నేను పాడపా. ఓ గుండక్క ఓ పాట పాడు. చెవులో పూలు పెట్టింది, అది చెవులో పూలు పెట్టింది, నా మొగని జేబంత ఖాళీ వేసిందో. జబ్బల జాకెటేసింది, అది జబ్బల జాకెటేసింది, బట్టలు ఇప్పిందో. నన్నే అంటుందా? ఓ నర్సి ఆ పాట ఉన్నదే ఏమో, నేను ఇప్పుడు కొత్త వింటానా. నా కళ్ళకు అది దొరికింది, నా కళ్ళకు అది దొరికింది, దానిదంతా రామ్ రామయ్యిందో. ఏందే గుండుదానా పాట పాడమంటే నా మీద పడుతున్నావు? ఎవత్వే నువ్వు నన్ను గుండుదానా అంటున్నావు? నీ అవ్వ నా ఇష్టం ఉన్న పాట పాడుకుంటా నీకెన్నొచ్చిందే? ఇది లింగవ్వ చేనులో వాడతాన్నా, నీకెన్నొత్తంది? ఏమో జబ్బల జాకెట్లు అనబడితేవేమే, నేనే కదా జబ్బల జాకెట్లు వేసింది. పాటనే బొడ్డి పాట, ఏననే పాట నా గురించే వాడుతున్నావు నువ్వు గాని. అయ్యో మిల్లోళ్ళి పాడగాని పత్తి ఎడతారా అయ్యల్లా? నీ గురించే వాడుతున్నానే. మరి సవితి ఏం చేస్తావే? నా మొగన్ని పక్కలేసుకొని అన్న సవితివి నువ్వు. చక్కని భూసవని మాట్లాడుతున్నావే ఇప్పుడు. ఆ సంకరాన్ని కనబడేటట్టు జాకెట్ ఎందుకే నీకు? జై అర్సి ఇదంతా నువ్వే పట్టేనే అన్నంటదేం రో పోషు. ఎంప వలుగుతుంది, ఊకే మంది మీద ఏడ్చుడు కాదే పొక్క. నీది చక్క ఉంచుకో పొక్క, నీ చక్క ఉంచుకున్నాక పొక్క అన్ని మంచిగానే ఉంటాయి. దొంగరాండ నువ్వు ఏ బట్టి నా మొగన్ని పొట్టు కొట్టినా దొంగ ముండ. నాకు 2-3 వేల ఖర్చు వచ్చింది మందులకు. మళ్ళా ఏంది ఓ రోజు అడ్డంగా దొరికిరు లింగవ్వ ఇల్లు. ఏమనుకుంటాన్నావు? వీళ్ళు సక్కరోళ్ళు అనుకుంటానవా ఏందే? దొరికినవు అయిపోయింది. ఇప్పుడు ఆ ముచ్చడం మళ్ళా నువ్వు ఊరంతా చెప్పల్లానే తల్లి. అయ్యో రండా నన్నేదంతా అవే. మీ కొట్లాట పాడగాను నా పత్తంతా నాశనం అవుతుంది అవ్వలాలా. అన్నుదంతా అవే. అయ్యో నా పత్తి అయ్యో నాశనం అయిపోతుంది అవ్వా నా పత్తి. ఓ అవ్వలాలా మీరు జరబ్బగా బయట కొట్టుకోరు అవ్వలాలా, మిమ్మల్ని కర్మానికన్నా పిలుస్తుంది నేను. నన్నుదంతావే, ఆ మొగన్ నుంచుకొని నన్నుదంతావే. ఓ పోసి ఓ గుడ్డుదారా ఊర్రే మీ కాళ్ళు మొక్కుతా. పత్తి వాయిందంట. ఏందే నా మొగన్ నుంచుకొని నాకు దొరుకుతలేవని చూస్తాననే అప్పడుసుంది. నీ ఇంటికి వచ్చిదంతే నేను తప్పుల పడ్డా అని, అందుకే నేను దొరికించుకుందామని ఇప్పుడు దొరికించుకున్నా. అయ్యో నా పత్తే దొరికిందా అవ్వలాలా? మీరు దొరికించుకొని తన్నడానికి మీ పుణ్యం ఉంటది అవ్వలాలా. నా మొగుడు కోడు నన్ను నడుపుతాడు. లేర్రి అటు వడబడితే ఇటు పడబడితే పత్తంత కింద పడి మట్టాడుతుందా. ఆగుర్రు గుండవ్వ. లెవ్వే నా మీదికెళ్ళి. మీ అవ్వ ఈ పత్తి చేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ పత్తంతా వీగినా మంచిదే. నిన్ను వదిలిపెట్టా, నిన్ను నరుకుతయ్యల్ల. నిన్ను అడ్డంగా బొర్రించుకుంటా ఊర్లకు తీసుకుపోతా దొంగ ముండా. అయ్యో నా పత్తి అంతా ఖరాబ్ అవుతుంది. ఓ గుండవ్వా నీ గుండుకు దండం పెడతానవ్వా, జరలేవవ్వా. గుండకే జై. జై నోట్ల మన్ను జై అనుకుంటా నన్ను జై కొడుతున్నావే. నా జీవితం నాశనం చేసింది నువ్వేనే నర్సి. అరే అటు ఇటు పోయి మళ్ళీ నన్నే అంటదేం రోయిది. ఇంకోసారి నా మొగన్ జోలికి అత్తావే, నీ మొగని జోలికి అత్తా, నీ జోలికి అత్తా. ఏం బీకుతావే? అయ్యో నా పత్తి అవ్వలా. మీ ఇద్దరిని కర్మానికన్నా పిలుస్తుంది. నా పత్తి పోతాంది అవ్వలాలు. ఈ పత్తి పాడగాను పోతావో నాకు ఈడ మా కొట్లాట చూడు నువ్వు. ఏందే నర్సి గోస? ఈ పత్తి అయిపోయింది ఇక కథం. వాళ్ళిద్దరు దండ కడతారు. గుండుదానా బాగా ఎగురుతంతన్నవేంతే? గుండుదానా అంటన్నవా నన్ను? ఇక చూసుకొని అక్క ఇప్పుడు చూడు. ఓ నా మీద పడ్డట్టున్నారు ఈ ఆడక్కలు. చూసిర్రా దోస్తులు? ఏదో అట్లా మీరు కాసేపు నవ్వుకోవాలని ఎపిసోడ్లో అట్లా చూపించిన దోస్తులు. మరి ఏమనుకోకుర్రి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి.
మమ్మల్ని అయితే మంచిగా సపోర్ట్ చేయండి దోస్తులు. ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇక మంచి కంటెంట్ ఉండబోతుంది అన్నమాట. ఇక లేట్ చేయకుండా నర్సవ్వ కోడలు డెలివరీ చేసేసి తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అనేది మీకు ఫన్నీగా ప్లస్ సెంటిమెంట్గా అన్నీ చూపిస్తూనే ఉంటాము. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాము. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.